ఈరోజు మనము బేసన్ చేస్తున్నాము. శనగపిండి అండి. చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను. మిర్చీస్ 3 మిర్చీస్ సన్నగా కట్ చేశాను. ఇప్పుడు ఇందులో బేసన్ కర్రీ అండి. బేసన్ బాగుంటుంది. కొద్దిగా పసుపు, కారం వేసుకుంటున్నాము. సాల్ట్ వేసుకుందాము. అన్నీ మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసేద్దాము. బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని లిక్విడ్గా కలిపేసుకోవాలి. లిక్విడ్గా కలిపేసుకుందాం. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి. లిక్విడ్గా కలిపేసుకుందామండి. వాటర్ వేసుకొని కలుపుకున్నాక చూద్దాము. కలిపేసుకుని చూద్దాము. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందామండి. ఒక పావు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నామండి ఒక పావు. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర, ఈ చిటపటలు ఆడాక మనం ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుందాము. మినపప్పు వేసుకుంటున్నామండి. కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు ఫ్రై అవుతుందండి. ఫ్రై అయ్యాక మనం బేసన్ వేసేసుకుందాము. ఫ్రై అయింది కదండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాము. కలిపేసుకుందాము. ఇప్పుడు బేసన్ వేసేసుకుందామండి. నెక్స్ట్ బేసన్ లిక్విడ్గా కలుపుకున్నాం కదండి. ఇలా ఇప్పుడు పోసేసుకుంటున్నాం. ఇందులో బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. చూద్దామండి. మన బేసన్ కలిపేసుకుందాము. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము. చూసారు కదా, కొంచెం ఫ్రై అయ్యాక తీసేద్దాము. ఇంకా మన బేసన్ రెడీ అయిపోతున్నట్టే అండి. ఒక 5-6 మినిట్స్లో తీసేద్దాము. చూసారండి, మన బేసన్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎమ్మి బేసన్ రెడీ అండి. మీరు కూడా ఇలానే చేసి తిని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.